హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో చిన్న మెసేజ్ అండి. ఎనీ మనీ యూ స్పెండ్ ఆన్ ఈటింగ్ వెల్, డ్రెస్సింగ్ వెల్ అండ్ ఎక్స్ప్లోరింగ్ ద వరల్డ్ ఈజ్ నెవర్ ఏ వేస్ట్. అంటే మనం మనీని ఖర్చు పెడతాం, కానీ దేని మీద ఖర్చు పెడితే అది వేస్ట్ అవ్వదు, దేని మీద ఖర్చు పెట్టచ్చు అని చిన్న మెసేజ్ అనమాట. ఇప్పుడు మనం తిండి బాగా తింటాం కదా, అది ఒంటికి పట్టుద్ది. సో దానివల్ల అది నష్టం లేదు మనీ దాని మీద ఖర్చు పెట్టడం వల్ల. కొత్త రోగాలు అనేవి రాకుండా ఉంటాయి. డ్రెస్సింగ్ వెల్, అందరిలోకి వెళ్ళినప్పుడు నీట్గా కనబడతాం. సో దానివల్ల కూడా మనకి నష్టం లేదు, మనీని దాని మీద అయితే ఖర్చు పెట్టచ్చు. అండ్ ఎక్స్ప్లోరింగ్ ద వరల్డ్, అంటే వరల్డ్ని, ప్రపంచాన్ని మనం కొత్తగా చూడడానికి కూడా మనీ అనేది ఖర్చు పెట్టచ్చు. దాని మీద పెట్టే మనీ కూడా వేస్ట్ కాదు అని ఈ ఫోటోలోని కొటేషన్లోని మెసేజ్ అనమాట. మీనింగ్ అయితే చాలా బాగుంది. మనీని అన్ని రకాలుగా ఖర్చు పెట్టేస్తాము, కానీ ఇది వేస్ట్ ఖర్చు అని కొంతమంది భావిస్తారు. ఎక్కడ ఖర్చు పెట్టాలో అక్కడే ఖర్చు పెట్టాలి. సో ఇదనమాట అండి నిన్నటి బ్లాగ్. నిన్న కొద్దిగా బయటికి వెళ్ళే పని ఉంది నాకు. నేను ఇన్సూరెన్స్ ఏజెంట్ని. కొన్ని వాటి వల్ల ఈ మధ్య కొన్ని రోజులు అయితే డైలీ కొన్ని రోజులు వెళ్లాల్సిన పని అయితే పడింది. సో అందుకోసం అని చెప్పి మార్నింగే పిల్లలకి బ్రేక్ఫాస్ట్ ఇచ్చేసేసి లంచ్ కూడా రెడీ చేసేసి వెళ్ళిపోదామని చెప్పి నేను కూడా ఫ్రెష్ అయ్యి దేవుడి దగ్గరికి అయితే ప్రశాంతంగా దండం పెట్టుకుని పనులు అయితే చేసుకోవచ్చు కదా అని చెప్పి వచ్చేసాను. ఇప్పుడు చెప్పేది ఏంటంటే, దేవుడి దగ్గర మనం ఇలా దండం పెట్టుకునేటప్పుడు ఆ డోర్ కొట్టి మనం అయితే దండం పెట్టుకోవాలంటండి. మనం దేవుడు గూటు అనేది క్లోజ్ చేసేస్తాం కదా, అట్లా మనం ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళినప్పుడు ఒకసారి తట్టి, స్వామి నేను తడుతున్నాను అని చెప్పి మనం దండం అయితే పెట్టుకోవాలంట. ఎప్పుడు పడితే అప్పుడు మన దేవుడు గుమ్మానికి తీయడానికి కూడా మనకైతే అర్హత ఉండదు. సో ఇదనమాట. ఇది అయితే ఎవరైనా చిన్న విషయం గుర్తుపెట్టుకోండి, అది మంచి పనే. సో గుర్తుపెట్టుకోండి. ఇంక ఇదిగోండి కూరకైతే రెడీ చేసేసుకుంటున్నాను. నూనె గోంగూర అని చెప్పి అది కొంచెం ఉందండి, అందుకోసం అని చెప్పి దానికి జతగా అనమాట క్యాప్సికమ్ కూర చేస్తే సరిపోతుంది. ఇంకా దీనికోసం అయితే ఫస్ట్ తాలింపు వేసుకుని మా వారికి టీ అయితే పెట్టించేస్తున్నాను. బియ్యం అయితే కడిగి పెట్టేశానండి. ఇంకోవైపు కొద్దిగా పిండ్లు అయితే లేవు, మళ్ళీ రెడీ చేసుకోవాలి. అందుకోసం అని చెప్పి గోధుమ రవ్వ ఉప్మా అయితే ప్రిపేర్ చేసేస్తున్నా. ఇలా వెళ్ళే రోజు కొంచెం అలాంటి ఈజీ టిఫిన్స్ అయితే పని అయిపోతుంది కదా, ఇంకా అందుకోసం అని చెప్పి నేను పక్కన కూరలు కోసి ఇచ్చేస్తుంటే ఇంకో పక్కన మా అత్తగారు అయితే ఉప్మా రెడీ చేసి ఇచ్చేశారు. ఇంకా ఆవిడ కూడా షాప్కి వెళ్ళే పని ఉంది, నాకు బయటకు వెళ్ళే పని ఉంది. ఇంకా ఒకరికొకరు ఇలా హెల్ప్ చేసుకుంటూ ఉంటే తొందరగా బయటకు వెళ్ళొచ్చు కదా, ఆ ఉద్దేశంతో ఒక్కొక్కటి అయితే ఇట్లా రెడీ చేసేసుకున్నాను. ఇంకో పక్కన అయితే బట్టలు ఆరేసేసుకున్నానండి. ఆటపు కూడా వెళ్ళిపోవాలి కదా, ఇంకా ఆ పని అవ్వాలి కాబట్టి బట్టలు అయితే ఆరేసేసుకుంటున్నాను. ఆరేసుకుని వచ్చాక ఇంక ఈ ఒక్కొక్కటి ఏగే లోపు పిల్లలకి జల్లేద్దామని యువతలకైతే వచ్చాను. అత్తయ్య గారు అన్నారు, ఇంక నేను ఫ్రెష్ అయ్యాను కదా, నేను కూడా ఈ రెండు నేను చూసుకుంటూ ఉంటాను, లాస్ట్లో నువ్వు వచ్చి క్యారెట్ సర్దుకుందుగా అని చెప్పారు. ఇంక అందుకోసం అని చెప్పి పిల్లలకి జళ్ళ కోసం అయితే ఇటు వచ్చేసాను. ఇంక ఇద్దరికి జళ్ళు అయితే వేసేస్తున్నాను అనమాట. నిన్న మా పెద్దమ్మాయికి స్కూల్లో చిన్న దెబ్బ తగిలిందంట, అందుకోసమని కొంచెం చిన్నగా అయితే వేస్తున్నా. తలకి జాగ్రత్త కావాలి కదా కొద్దిగా, కానీ తలక దెబ్బ అనేసరికి నాకైతే నిన్న కొంచెం భయం వేసింది. ఇవాళ పర్లేదమ్మా, నొప్పేం లేదు అంది. చూస్తే చిన్న దెబ్బేలండి. ఇంక చిన్నగా జళ్ళు అయితే వేసేసి ఇంక వాళ్ళకి టిఫిన్లు పెట్టేసి ఇలాగైతే పంపించేసాను స్కూల్కి. ఇంకా వాళ్ళు వెళ్ళాక వంట అయిపోయింది, క్యారేజీలు సర్దేసి ఇడ్లీ పిండి కోసం అని చెప్పి ఇవాళ థర్స్డే మాకు నైట్కి టిఫిన్ కావాలి. ఇంక మార్నింగ్ రెడీ చేసేసి కొద్దిగా యువతలు పెట్టేసుకుని ఇడ్లీ కోసం అయితే ఇంక నేను ఇడ్లీ పిండి ఇలా రెడీ చేసేసుకుని మిగిలింది కొద్దిగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని నేను కూడా బయలుదేరడానికి అయితే హడావుడిగా ఉన్నాను. క్యారేజీలు అయ్యి సర్దాలి కదా, అనుకున్న టైంకి ఆన్ టైంలో వెళ్ళాలి అంటే కంగారు మామూలుగా ఉండదు. సో అందుకోసం అని చెప్పి ఇట్లా ఇడ్లీ పిండి అయితే రెడీ చేసేసుకున్నా. కూరలు అన్నీ రెడీ అయిపోయినాయి కదా కూర, ఇంకా అందుకని ఒక్కొక్కళ్ళకి అయితే క్యారేజీలు సర్దేస్తాం. మా అత్తగారికి ఇంకా క్యారేజీలు అనేవి ఇప్పుడు అందరికీ పడుతున్నాయి అనమాట. ఇదివరకు నేను మా వారు ఇంట్లో ఉండేవాళ్ళం, ఇప్పుడు నాకు కూడా క్యారేజ్ అయ్యింది. ఈ కొన్ని రోజుల పాటు ఈ ఆఫీస్ పని ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు, అందుకోసం అని చెప్పేసి సరే మనకి ఏదో ఒకటి దిగాక అది అనేది తప్పదు కదా, దాన్ని ఫుల్ఫిల్ చేయాలి కదా, ఈ పని ఉన్నప్పుడు వెళ్ళాల్సిందే కదా. ఇంక అందుకోసం అని చెప్పేసి నాకు కూడా క్యారేజ్ సర్దుకుని పిల్లలకు కూడా క్యారేజ్ సర్దేసి అయితే బయలుదేరుతున్నా. ఒక్కోసారి కష్టంగానే అనిపిస్తుంది. ఏంటంటే మార్నింగ్ ఎప్పుడో వండింది మధ్యాహ్నం తినడం, అందులో అలవాటు లేదు కదా, ఎప్పుడు కొద్దిగా వేడివేడిగా పంపించే అలవాటు. సో అవసరానికి తప్పదు, ఇంక వాళ్ళు అడ్జస్ట్ అయిపోతారు కదా అని చెప్పేసి ఇంకా కాకపోతే కొద్దిగా వాళ్ళకి ఇష్టమైన కూరలు చేసామనుకోండి కొంచెం ఇష్టంగా తింటారు, చల్లారిందైనా. ఇంకా క్యాప్సికమ్ కూర కొద్దిగా పిల్లలు కానీ మా వారు కానీ ఎవరైనా ఇష్టపడతారు. ఇంక అందుకని క్యారేజీలు సర్దేసి నేను కూడా అయితే ఆఫీస్కి అయితే బయలుదేరిపోయేదని చెప్పేశాను. ఇంకా ఈవినింగ్ స్నాక్స్ అయితే నేనేం ప్రిపేర్ చేయలేదండి ఇంక వాళ్ళ కోసం అయితే. ఇంకా ఇదిగోండి వాళ్ళైతే వర్కులు చేసేసుకుంటున్నారు.
నేను బయట నుంచి వచ్చేసరికి వాళ్ళు స్నాక్స్ అయ్యి తినేసేసి వాళ్ళ డాడీ తెచ్చిపెట్టారంట. ఇంక వాడు వర్కులు చేసేసుకుని ఇంకా నాకు జరిగిన విషయాలు అయితే చెప్తున్నారు. ఇట్లా జరిగింది స్కూల్లో అది ఇదని చెప్తారు కదా, కాసేపు వాళ్ళ దగ్గర కూర్చుంటే వాళ్ళు హ్యాపీ. ఇంకా అంట్లో ఆవిడ 1వ తారీఖు రోజు కొంచెం పెన్షన్ తీసుకుని లేట్గా వస్తారు. ఇంక మార్నింగ్ క్యారేజీలు అందవు, కావాల్సిన కొన్ని గిన్నెలు ఉంటాయి కదా అవి అందవని చెప్పేసేసి ఇంక నేనైతే ఇట్లా కొన్ని తోమైతే పెట్టేసుకున్నా కావాల్సినవి. ఈ తర్వాత కొంచెం స్టాండ్ సర్దుకోవడం, ఈ వంటకది సర్దుకోవడం, ఇవన్నీ కొన్ని పనులు ఉంటాయి కదా ఈ అంట్లు సర్దాక. ఇవి సర్దేసుకుని ఇవి తోముకునే లోపు ఇంక ఇడ్లీకి అయితే రెడీ చేసేసుకున్నాను. ఈ అందరం టిఫిన్లే కాబట్టి ఇక 2 వాయిలు వేయాల్సి వస్తుంది. సో ఫస్ట్ వాయి వేసేసి కొద్దిగా చట్నీ చేసేసాక ఈ పిల్లలు అత్తయ్య గారు మామయ్య గారు అయితే కూర్చుని తినేశారు. నేనైతే అవి చూసి క్వాంటిటీని బట్టి మా వారికి నాకు వేసుకోవాలి. సో ఒక్కొక్కళ్ళకైతే ఇట్లా ఇడ్లీ ప్రిపేర్ చేసేస్తున్నా. రాత్రిపూట అసలే మా చిన్నమ్మాయికి ఇడ్లీ ఇష్టం, రాత్రిపూట ఇట్లా వేడిగా చేస్తే ఇంకా ఇష్టపడుతుంది అనమాట ఈ మధ్య. అందుకోసమని తన కోసం అప్పుడప్పుడు అయితే ఇట్లా వేడిగా వేయడానికి ప్రిఫర్ చేస్తున్నా. వేడిగానే ఉంటాయి ఇడ్లీ అంటే, కాకపోతే ఏంటంటే అప్పుడప్పుడు ఇట్లా నైట్ పూట కూడా వేస్తే తనకి హ్యాపీ అనమాట. ఈ చట్నీ కూడా మస్ట్ అండ్ షుడ్ కదా, ఇడ్లీ వేసేటప్పుడు మనకైతే చట్నీ మస్ట్ అండ్ షుడ్గా కావాలండి. ఎందుకంటే దోశ అయినా చట్నీ లేకుండా తినచ్చేమో కానీ ఇడ్లీ అయితే తినలేము. ఈ చట్నీ అయితే ఇంకో పక్కన ప్రిపరేషన్ అయిపోతుంది. ఇదిగోండి ఇడ్లీ అయితే ఇట్లా రెడీ అయిపోయింది. మా చిన్నమ్మాయి అయితే మేము ఇట్లా కిచెన్లో రెడీ చేస్తున్నప్పుడు మా పెద్దమ్మాయి నాకు హెల్ప్ చేసింది. చిన్నమ్మాయి అయితే ఇంకో రకంగా హెల్ప్ చేసింది, తను వర్క్స్ అయ్యి ఫినిష్ చేసేసుకుని. ఇంకా పాపం నేను టైర్డ్ అయి వచ్చాను కదా అది అర్థం చేసుకున్నారు పిల్లలిద్దరూ, నాకు చిన్న చిన్న పనుల్లో హెల్ప్ చేశారు. ఇంక బట్టలు అయితే మడతేసి ఇంక అల్మరాల్లో అయితే సర్దేసుకునేసరికి ఇంకా టిఫిన్ అయితే రెడీ అయిపోయింది. వీళ్ళు మావయ్య గారు వచ్చేసరికి ఇంకో 10 మినిట్స్ పట్టుద్ది. ఇంకా అందుకోసం అని చెప్పి రెడీ చేసి అయితే పక్కన పెట్టాం. ఇంకా వాళ్ళు వచ్చాక ఇంక అందరం తినాలన్నమాట. ఈ బట్టలు మడతేయడం అనేది చిన్న ప్రాసెస్ కాదండి. ఇవి ఒక్కొక్కళ్ళు ఎవరి అల్మర్లో వాళ్ళు పెట్టడానికి. మనకి బట్టల ప్రాసెస్ అనేది రోజుకు ఒకసారి పట్టినా ఎక్కువ ప్రాసెస్. అంట్లు ప్రాసెస్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్. ఆ లేడీస్కి అనేది అంట్లు బట్టల దగ్గరే కదా ఈ డిస్కషన్స్ అనేవి. సో ఇదిగోండి ఇడ్లీ అయితే ఇట్లా రెడీ అయిపోయినాయి. అత్తయ్య గారు మామయ్య గారు కూడా షాప్ దగ్గర నుంచి వచ్చారు. ఒక్కొక్కళ్ళకైతే ఇట్లా ప్లేట్లో పెట్టేస్తున్నా. అది మాకు సరంజామా మొత్తం ఇలా తీసుకొచ్చి అలా పెడితే కానీ ఎందుకో చల్లారిపోతాయేమో అనిపిస్తుంది. హాట్ బాక్స్లో కూడా పెట్టే అలవాటు లేదు, ఇట్లా తెచ్చి ఇట్లా వేడివేడిగా పెట్టడమే అలవాటు. ఈ నెయ్యి మాత్రం మస్ట్ అండ్ షుడ్గా కావాలి. ఇంకా అందుకోసం అని చెప్పి ఇదిగోండి కారప్పొడి మీద ఇట్లా నెయ్యి వేసుకుని తింటే దాని టేస్ట్ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది. లైట్గా కారప్పొడి వేసుకుని నెయ్యి వేసుకుని ఫింగర్తో అలా వేసుకుని వేడివేడి ఇడ్లీ అలా తింటుంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ కాంబినేషన్ ట్రై చేయండి. కారప్పొడి రెసిపీ కావాలంటే కనుక కామెంట్లో మెన్షన్ చేయండి, ఎప్పుడైనా పెడతాను. ఓకే మరి ఇలా డే అయితే ఇట్లా గడిచింది ఫ్రెండ్స్. బాయ్ మరి.